ప్రేమించిన యేసుని సేవించుచు నా విశ్వాసము కాచుకొనుచు మంచి పోరాటమునే పోరాడుచు పరుగిడుదను నిన్ను చూచుచు త్వరలోనే నిన్ను సంధించే కాంక్షతో ధరలో నిరీక్షణతో కొనసాగేదన్ త్వరలోనే నిన్ను సంధించే కాంక్షతో ధరలో నిరీక్షణతో కొనసాగేదన్ నీవిచ్చిన వరమే నీ జీవితం నీ సేవకే అంకితం నీవే పొడిగించిన ఆయుష్కాలం ప్రభు జీవింతు నీ కోసము ప్రభు జీవింతు నీ కోసము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట చూస్తాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మన ఇంటి వారికి ఉప్పుగా ఉండాలి, మనమున్న ప్రాంతం వారికి ఉప్పుగా ఉండాలి, లోకంలో ఉన్న వారికి ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలను మనం రుచిని కలిగించే వారికి ఉండాలి. ఉప్పు రుచికి సరిపడా వేస్తారు. అలాగే దేవుని బిడ్డలు కొద్దిమంది ఉండొచ్చు, కానీ వారు లోకాన్ని ప్రభావితం చేసే చక్కని సాక్ష్యపు జీవితాలు కలిగి ఉన్నారు. ఉప్పు లక్షణం ఏంటంటే అది కరిగిపోతుంది. దేవుని బిడ్డలు రుచిని ఇవ్వటానికి కరిగిపోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అందుకని దేవుడు ఉప్పుగా పోల్చాడు. అంతేకాదు ఉప్పు భద్రతనిస్తుంది. నేను అనుకుంటాను నిజంగా ప్రార్థనా పరులు పరిశుద్ధులు ఉండటం బట్టే మన దేశం ఇంకా క్షేమంగా ఉంది. ఎందుకో చెప్పనా, పాపము భయంకరంగా పెరిగిపోతున్న దినాల్లో ఉన్నా. అయితే దేవుని బిడ్డలు అక్కడక్కడ దేవుని కృప కొరకు మొరపెడుతున్నారు, రుచినిస్తున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. అందుకనే దేవుని తీర్పు గురి కాకుండా ఉంటున్నారు. ఈరోజు రక్షణ పొందిన నీ కొరకు ఎవరో దైవజనులు, ఎవరో దేవుని బిడ్డలు విజ్ఞాపన చేస్తున్నారేమో, రక్షణ పొందటానికి నీ కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారేమో. ఆ ప్రార్థన ఫలితంగానే ఇంకా సజీవునిగా ఉన్నా. బైబిల్లో ఈ మాట చూస్తాం కదా, మీరు లోకము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డిరి అని. ఉప్పును సముద్రంలోంచి బయటకు తీసినట్లుగానే దేవుని బిడ్డలు లోకంలోంచి బయటకు తీసుకురాబడ్డారు. లోకం నుంచి వేరు చేయబడినా లోకం మనలో ఉండకూడదు. సహజంగా ఉప్పు దాని రుచి ఎప్పుడు పోతుందంటే, ఉప్పులో నీళ్లు కలుస్తున్నప్పుడు ఉప్పు తన రుచిని కోల్పోతుందంట. లోకము మనలో కలిస్తే మనం రుచిని కోల్పోతాం. కాబట్టి లోకము నుండి వేరు చేయబడిన మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు నిన్ను ఉంచిన ఉద్దేశమే లోకానికి రుచిగా ఉండటానికి. అలాగే కొలస్సీ పత్రికలో మాట చూస్తాం, మీ మాట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి అనే మాట చూస్తున్నాం. ఒకే ఒక జీవితం ఇచ్చాడు దేవుడు. ఆ జీవితాన్ని దేవుని కొరకు వాడతావా? నీ అవసరత ఇంకా ఉందని దేవుడు నేను లోకంలో ఇంకా ఉంచాడు. నీ మాటలు రుచికరంగా ఉండాలి, నీ ప్రవర్తన రుచికరంగా ఉండాలి, నీ సాక్ష్యము రుచిగా ఉండాలి. ప్రార్థన. మహోన్నతుడగు దేవా, వెతబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. ఉప్పుగా బ్రతికి అనేక మందిని ప్రభావితం చేయుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.